హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మీరు చూస్తున్నారు డే 7 వ్లాగ్ అనమాట. సో ఫంక్షన్ ఉంది కదా, సంక్రాంతి, ఎగ్జాక్ట్గా ఆ రోజు సంక్రాంతి. సో సంక్రాంతి రోజు మేమందరం ఎర్లీ మార్నింగ్ లేచాము. అందరూ ఆ రోజు ముగ్గులు వేసి, కలర్స్ వేసి, చెరుకు గడలు, బొమ్మలు వేసి, బయట అయితే అందరూ అక్కడ మేమున్న వీధిలో అందరు సెలబ్రేట్ చేసుకున్నారు. మా చెల్లి అయితే ఇంకా లేవలేదు. మేమైతే 6:30 కల్లా లేచిపోయాం. మా పిల్లలు కూడా లేచారు. మా పిన్ని వాళ్ళిద్దరు లేచి ఇంకా నైటు మా అబ్బాయి దగ్గు, మా పిన్నికి దగ్గు వచ్చిందని నిద్ర లేదని దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇంకా మేమైతే రెడీ అవ్వాలన్నమాట. అసలే ప్రేయర్ ఉంది కాబట్టి అందరూ వస్తారు కాబట్టి అందరికంటే ముందే రెడీ అవ్వాలి కాబట్టి మా డాడీ అయితే ఎర్లీగానే లేచారు. సో నేనైతే లేచి నిద్ర అయితే సరిపోలేదు. అసలు చెప్పాలంటే ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్టలేదన్నమాట. సో ప్లేస్ సరిపోక దోమలు కుట్టడం వల్ల అక్కడ ఉన్న డేస్ ప్రాపర్ స్లీప్ అనేది లేదు. నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత నిద్ర పట్టిందనమాట. సో బయట వాతావరణం చూస్తే అలా ఉండింది. సో మంచు అయితే అసలు దాదాపు 8:30, 9 వరకు కూడా వెళ్ళట్లేదు. విజయవాడలో మేమున్నన్ని రోజులు కూడా మంచు అయితే ఇక్కడ మేముండేదాన్ని దగ్గర పోలిస్తే విజయవాడలోనే చాలా ఎక్కువ అనిపించింది. ఈవినింగ్ కూడా లేట్గా పడుతున్నా కానీ విజయవాడ చాలా ఎక్కువ అనిపించింది. నేను ఇంకా బాగా బయట వ్యూ అంతా చూపిస్తున్నా. మా ఇంటి దగ్గర వ్యూ చూపించి అలవాటే ఇక్కడ వ్యూ కూడా చూపిస్తున్నాను మీకు. కాకపోతే ఇక్కడ వ్యూ అంతా ఏం కనిపించదు, అన్ని డాబాలు, బిల్డింగ్సే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మా పిన్ని నేను కలిసి మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకంటే అక్కడ మేమున్న దగ్గర సామాన్లు ఏం లేవు కాబట్టి ఇక్కడికి వచ్చేసి అందరికీ గారె అనమాట, టిఫిన్ గారె, అందులో ఒక చట్నీ వేయాలి, వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాము. వచ్చేసరికి గారె పిండి ముందు రోజు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. తర్వాత ఇంకా చట్నీకి శనగిత్తులు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయిస్తున్నారు. ఇంకా మా పిన్ని ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేసింది. మా పిన్నిని షూట్ చేస్తూ నేను వచ్చేసాను అనమాట. సో నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు హాట్ వాటర్ అయితే తాగలేదనమాట. అంత కంఫర్టబిలిటీ ఉండదు, మెయిన్ అసలు టైం దొరకదనమాట. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత హాట్ వాటర్ తాగాను. ఇంకా మా పిన్ని ఏం చేసిందంటే తనకి హాట్ వాటర్ అలవాటు అయిపోయి నా వీడియోస్ చూసి తను కూడా ఎప్పటి నుంచో తాగుతుందంటే ఇంక నేను చూపించే రెసిపీస్ ట్రై చేస్తాను అని చెప్తూ ఉంటుంది మేము కలిసినప్పుడు. సో గారెపిండి అయితే రెడీగా ఉంది. చట్నీకి అయితే ఇదైతే వేగుతున్నాయన్నమాట. ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు. పండుగాడు, చెర్రిగాడు అప్పటికి లేవలేదన్నమాట. వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంక ఇక్కడైతే మా పిన్ని హాట్ వాటర్ పెట్టింది తాగాలని. సో జీలకర్ర వేసుకొని తాగేసింది, నాకు కూడా ఇచ్చింది, నేను కూడా తాగేశాను. అండ్ తర్వాత ఇక్కడ మెనూ ఐటమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా గెస్ట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి స్పెషల్గా కొంచెం చేపలు బాగుంటాయని మా డాడీ చేపలు చేయమని చెప్పారు. పులుసు అయితే ఎప్పుడు తినేదే కదా, ఫ్రై ఐటమ్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుందని మసాలా కలిపి పెడుతున్నారు. ఇంకా చెర్రి వాళ్ళు పండుగాడు లేచాడనమాట. బ్రష్ చేసావంటే చేయలేదంటున్నాడు. టైం చాలా అయింది, బ్రష్ చేస్తే నేను టిఫిన్ తీసుకొస్తా అని చెప్పా పండుగాడికి. ఇంకా వాళ్ళు లేవగానే ఇంకా బొమ్మలు చూస్తూ ఉంటాడనమాట. సో ఆడుకోవడానికి ఆఫ్టర్నూన్ టైంలో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలందరూ కలిస్తే అంతే కదా. సో ఫంక్షన్కి అయితే అంతా రెడీ అయిపోతుంది. చైర్స్ అవన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇంకా మా బాబాయ్, మా నాన్న అంతా చూసుకుంటున్నారు. చెర్రిగాడు అయితే వాళ్ళ తాతని అస్సలు వదలట్లేదు, వెనకాలే తిరుగుతున్నాడు, నా దగ్గరికి రామన్నా రావట్లేదు అనమాట. సో ఆ రోజైతే చాలా చల్లగానే ఉండింది. భోజనాలు తిన్న తర్వాత ఎండ వచ్చినట్టు అనిపించింది కానీ ఆ రోజు అంతా కూడా ఫుల్ కూల్ అనిపించింది అనమాట క్లైమేట్. సో ఇంకా మా వాడైతే బ్రష్ చేయడానికి రెడీ అయ్యాడు. నేనైతే లేచిన వెంటనే బ్రష్ చేసేసి ఇంకా పిల్లలకి స్నానాలు అవి ఇవి ఉంటాయి కదా, అసలే ఫంక్షను. సో అందరు వస్తారు కాబట్టి ముందు మన రెడీ అయి ఉండాలి కాబట్టి ఇంకా అన్నీ ఆ రోజు వర్క్స్ అంతా కూడా ఫాస్ట్ అయినవి అనమాట. సో మా పెద్దోడు అప్పటికి లేవలేదు. ఇంకా మా చిన్నోడు లేచేసరికి బ్రష్ చేస్తున్నారనమాట. ఇక్కడ అందరూ రెడీ అవ్వాలి కాబట్టి ఫాస్ట్ రెడీ అయిపోతున్నాం. సో అప్పటికి క్లైమేట్ చాలా కూల్గానే ఉండింది. సో ఈ ఫంక్షన్కి చాలామంది రావాల్సి ఉండే కానీ చాలామంది తగ్గారు, రాలేదన్నమాట. పండగ అవ్వడంతో చాలామంది ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడంలో బిజీ అయిపోయారు కాబట్టి మేము పిలిచిన వాళ్ళలో తక్కువ మంది వచ్చారు, కొంతమంది మిస్ అయ్యారనమాట ఫ్యామిలీ మెంబర్స్. బట్ అందరూ చాలామంది వచ్చారు. ఎవరెవరు వచ్చారు ఏంటి కొత్త పర్సన్స్ని నేను నెక్స్ట్ వీడియోలో మీతో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మా డాడీ అయితే ఏమన్నా వర్క్ ఉంటే అసలు టిఫిన్ కూడా ఇలా వర్క్లో నిమగ్నం అయిపోతూ ఉంటారనమాట. ఇంక ఇక్కడైతే గ్యాస్ ఉండిపోయింది కాబట్టి వాటర్ పెడుతున్నాం మా పిల్లలకి. సో నేనైతే ఇంకా స్నానం చేసి వచ్చేసాను. మా పిన్ని వాళ్ళు కూడా స్నానాలు చేసేసారు. టిఫిన్ కూడా వెంటనే చేసేసామన్నమాట. ఆ రోజు చాలా ఎర్లీ
అయిపోయింది. మిగతా డేస్లో ఎంత లేట్ అవుతుందో ఆ రోజు చాలా ఎర్లీ అయిపోయింది. నేనైతే రెడీ అయిపోతున్నా. నిన్న నార్మల్ పఫ్ పెట్టేసుకుంటా అంటే మా చెల్లి అస్సలు ఊరుకోలేదనమాట. సో డ్రెస్ వేసుకున్నాక దాని మీదకి వేరే మోడల్ నేను వేస్తారా అని, నేను ఎప్పుడు అయినా సరే మంచి డ్రెస్సెస్ వేసుకుంటే మా చెల్లి వేస్తుంది అనమాట. హెయిర్ స్టైల్ నాకు పెద్దగా రావు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కూడా. సో గారెలు కూడా వేసేసారు మా పిన్ని వాళ్ళు. ఇంకా మా అత్తయ్య వచ్చి టేస్ట్ చేస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది చెప్తుంది అనమాట. మా అత్తయ్యతో మా అమ్మ మాట్లాడుతుంది. నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నా, మా చెల్లి కూడా రెడీ అయిపోయింది. ఇంక ఈ క్లిప్ అంతా మా పిన్నిని తీయమంటే తీసిందనమాట. సో నేనైతే కొంచెం సామాగ్రి పట్టుకొచ్చాను. సో పౌడర్ అయితే రాసుకోలేదు, కానీ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇవైతే క్యారీ చేశాను. సో బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా ఫేస్. నేను ఇంటి దగ్గర ఉంటే అంత పట్టించుకోను, కానీ బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ కొంచెం లుక్ రావడానికి అయితే పట్టించుకుంటాను అంతే, అంతకు మించి ఏమి ఉండదు. నేను రెడీ అవ్వడం బట్టి చూసి రోజు అంతే రెడీ అవుతా అనుకుంటే పప్పులో కాలేసినట్టు. నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేయను దేని మీద. సో కాన్సన్ట్రేట్ చేసా అంటే అది మాత్రం వదలను అనమాట. అలా ఉంటుంది. మా పిల్లలు హాయ్ అయితే చెప్పేస్తున్నారు. నేనైతే స్నానాలు చేపించేసి నార్మల్ డ్రెస్సెస్ వేసేసాను, ఎందుకంటే వాళ్ళు ముందుగానే మురికి చేసేసుకుంటారని. ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు వేయొచ్చులే అని నార్మల్ డ్రెస్ వేసేసాను. ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ప్రేయర్ చెప్తారో వాళ్ళందరూ వచ్చి చైర్స్, మైక్స్ అవన్నీ సెట్ చేస్తున్నారనమాట. సో మా డాడీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్ ఆర్ ఇంట్లో ఏమైనా ఉంది అంటే మా డాడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమీ తినరు, దగ్గరుండి కేర్ఫుల్గా చూసుకుంటారు. సో అదే వచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. వచ్చిన వాళ్ళని వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు తిన్నారా, ఎలా ఉన్నారంటే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. నేను ఆ రోజు సరిగా ఏమీ తినలేదు. అంత భోజనాలు జరిగినా అంతమందికి నేనైతే ప్రాపర్ ఫుడ్ లేదనమాట. అంత మనం చూసుకోవాలి కదా, అంటే అటు ఇటు తిరగడం అవుతూ ఉంటుంది కదా. సో అలా అనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఈలోపు అంకుల్ కూడా వచ్చారు. అంకుల్ మీరు చూస్తూనే ఉంటారు. సో మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి అందరినీ పిలిచాం అనమాట. చెప్పాను కదా అందరినీ పిలిచాను. అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు. చాలా లాంగ్ జర్నీ, 3 hours గుంటూరు నుంచి. సో ఇక్కడైతే మా పిన్ని వాళ్ళతో ఒక సెల్ఫీ వీడియో అనమాట. పిక్స్ దిగుతామని ఫోటో తీయడానికి నేను తీస్తే వాళ్ళు వీడియో తీయమన్నారు. మోడర్న్ మమ్మీస్తో డాటర్ అని చెప్తున్నాను. యాక్చువల్ అక్కడ సాంగ్ ఉండింది, నేను అందుకే మ్యూట్ పెట్టేశాను అనమాట. సో ఇంకా అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న క్లిక్ తీసుకున్నాను అనమాట. ఇంకా సో నేనైతే నార్మల్ క్యాజువల్ డ్రెస్ వేసుకున్నాను. నా బర్త్డే డ్రెస్ ఇది అంతే, అంతకు మించి ఏం లేదనమాట. అంత హెవీగా రెడీ అవ్వడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి జస్ట్ లైట్ అనమాట. ఇంకా మా అబ్బాయిని ఎత్తుకొని మా పిన్ని వాళ్ళిద్దరూ తర్వాత ఫోటో దిగ ఖాళీ ఉండదు కాబట్టి, సో మా చిన్నోడైతే ఇంక ఫోటో దిగేశాడు. మా పెద్దోడైతే అసలు ఫోటోలకే దొరకలేదు ఆ రోజు. మామూలుగానే దొరకడు వాడు. ఇంక మిగతా డేస్లో ఇంక ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం దొరకడు కదా. సో ఇంక ఇక్కడైతే టిఫిన్ సెషన్ అవుతూ ఉందన్నమాట. సో మా మావయ్య ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు, యశ్వంత్ వాళ్ళ డాడీ. సో ఇంకా అక్క అంటూ ఉంటారు మా పిల్లలు ఇద్దరిని. అక్కడ కొంచెం జోక్ కాన్వర్జేషన్ అయితే అవుతూ ఉందన్నమాట. ఇవన్నీ కామన్. ఇంక ఇంట్లో ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయినప్పుడు ఇంత జోవల్గా ఉంటుందన్నమాట. ఇంట్లో టిఫిన్ చేయడానికి వచ్చారు. యాక్చువల్లీ ఇంక ఇంట్లోకి వచ్చేసరికి అసలు మా మావయ్య కెమెరాకి దొరకరనమాట. వద్దు అంటారు. నేనైతే అలా క్లిక్ తీసేసాను అనమాట. ఇంకా యశ్వంత్, భవానీ వీళ్ళందరూ వచ్చారు. మా పిన్ని, సో భవానీ వాళ్ళ అమ్మ, సో మా పెద్దత్త వాళ్ళ కూతురు అనమాట. సో మీరు ఇంతకుముందు చూసారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఈలోపు అందరూ వచ్చేసారనమాట. వాళ్ళ కోసం టీ పెడుతుందమ్మ. గారెలు వేసిన ఆయిల్ అయితే పక్కన పెట్టేసి ఇంక టీ పెడుతుంది. అందరూ రానే వచ్చారనమాట. ఇంకా అక్కడ కూర్చొని ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అప్పుడే. అందరికీ టీ ఇచ్చేసామన్నమాట రాగానే. ఇంకా వేరే టిఫిన్ పెడదామని అంత టైం లేదు. వాళ్ళు వచ్చేసరికి 11:30 అయిపోయింది. సో అందరూ టీ తాగేశారనమాట. ఇక్కడ కూర్చొని మా వాడిని పలకరిస్తుంటే అస్సలు పలకట్లేదు అనమాట. ప్లేస్ చేంజ్ అయింది కదా, అందుకే మాట్లాడట్లేదు అని అంకుల్ వాళ్ళు అంటున్నారనమాట. వీళ్ళందరినీ నా రెగ్యులర్ వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు. సో అందరూ పెద్ద తుఫాన్ వెహికల్ వేసుకొని వచ్చారనమాట అంత దూరం నుంచి. సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు వచ్చినందుకు కూడా. సో ఎవరు మిస్ అవ్వలేదు, కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళెవరు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో, అసలు ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి, ఫుడ్ మెనూ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మా డాడీ అయితే అందరినీ దగ్గరుండి చూసుకుండే అని చెప్పారనమాట. మేమైతే ఇంకా రాగానే వాటర్ ఇచ్చాము. మా పెద్దమ్మ, సో మా వదిన వాళ్ళు కూడా అప్పుడే వచ్చారనమాట. సో ఇంకా మా పిన్ని అయితే టీ వేడి చేస్తుంది ఇక్కడ. ఇంకా నేనే వీడియో తీయమని చెప్పాను. ఇంకా మా వాడైతే బొమ్మలు పెట్టలేదని అలకేసాడనమాట. అదైతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మా అబ్బాయితో మా పిన్ని వాళ్ళిద్దరు దిగిన ఫోటో అయితే నేను యాడ్ చేశాను. సో ఇది Day 7 వ్లాగ్ అనమాట. Day 7 Part 2 సంక్రాంతి రోజు ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి, ఎవరెవరు వచ్చారనేది నేను ఇంకో వీడియోలో మీతో షేర్ చేస్తాను. టుడే వీడియో అయితే ఇది. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.